నేను రేవతి. సవరించిన ఐటీ నిబంధనలను బాంబే హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అవి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే బూటకపు తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఈ నిబంధనలను తీసుకువచ్చారు. సవరించిన సమాచార సాంకేతిక పరిజ్ఞానం నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరిలో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు చీలిపోవడంతో టై బ్రేకర్ జడ్జిగా ఈ విషయాన్ని విస్తృతంగా పరిశీలించాను. ఈ నిబంధనలు రాజ్యాంగంలోని 14వ అధికరణ, 19వ అధికరణ సెక్షన్ 1G తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయే అని ఆయన పేర్కొన్నారు. నిబంధనల్లోని బూటకం, తప్పుదారి పట్టించే వ్యక్తీకరణ అనేది స్పష్టంగా ఉంది. ఏ నిర్వచనం లేనందున ఇది తప్పు అని ఆయన పేర్కొన్నారు. కొత్త ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ స్టాండప్ కమిడియన్ కునాల్ కమ్రా ప్రభుత్వాలు వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణ స్వీకరించిన నేపథ్యంలో ఈ రూలింగ్ వెలువడింది. ప్రభుత్వం గురించి వచ్చిన సమాచారం బూటకమైనదా లేక అబద్ధమైనదా అని గుర్తించేందుకు నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేయడం కూడా ఆ నిబంధనలో ఒకటిగా ఉంది. ఈ అంశంపై జనవరిలో విచారించిన 2 సభ్యుల డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు చీలిపోవడంతో దీన్ని జస్టిస్ చందూర్కర్ కు నివేదించాల్సి వచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛపై ఎలాంటి ప్రభావం పడదని పేర్కొంటూ జస్టిస్ గోఖలే ఈ నిబంధనలను సమర్థించగా జస్టిస్ పటేల్ వీటిని కొట్టిపారేశారు. ఈ నిబంధనలు సెన్సర్షిప్ కు సంబంధించినవని వ్యాఖ్యానించారు. తాజాగా జస్టిస్ పటేల్ ఇచ్చిన తీర్పును చందూర్కర్ సమర్థించారు. గతేడాది ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వం ఐటీ నిబంధనలు 2021కి సవరణలను తీసుకొచ్చింది. సవరించిన నిబంధనల కింద FCU ఏ పోస్టునైనా బూటకమైనదిగా, వాస్తవాలను వక్రీకరించేదిగా ఉందని భావించిన వెంటనే దాన్ని సామాజిక మాధ్యమాల వేదికలకు ట్యాగ్ చేస్తారు. ఇక ఆ పోస్టును తొలగించడం లేదా డిస్క్లైమర్ పెట్టడం తప్ప వాటికి మరో అవకాశం ఉండదు. ఒకవేళ డిస్క్లైమర్ పెడితే వారికి గల రక్షణ కోల్పోయి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.